మన టాలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అండ్ యాక్టర్స్ కాంబినేషన్ అంటే మర్చిపోకుండా చెప్పే కాంబినేషన్ బోయపాటి అండ్ బాలయ్య గారి కాంబినేషన్. ఎప్పుడో 2010లో వచ్చిన 'సింహ'తో మొదలైన ఈ కాంబినేషన్ 2021లో 'అఖండ' మూవీతో హ్యాట్రిక్ హిట్ స్కోర్ చేసి ఇప్పుడు 'అఖండ 2తో మళ్ళీ మన ముందుకొచ్చారు. అయితే ఈ వీడియోలో ప్రీవియస్‌గా వీళ్ళ కాంబినేషన్‌లో వచ్చిన మూవీస్ ఎంత కలెక్షన్ సాధించాయి? ఇప్పుడు 'అఖండ 2' మూవీ పొజిషన్ ఏంటి? అనే దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నామనమాట. వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే 'అఖండ 2' మూవీ లాంగ్ రన్‌లో ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అనే విషయాన్ని గెస్ చేసి కామెంట్స్‌లో చెప్పండి. సో, టాపిక్ ఏంటో క్లియర్‌గా అర్థమైంది కాబట్టి లాగ్ ఎందుకు చెప్పండి. వై సో లేట్ మామ ఇంకా మొదలు పెడదామా? Audio Jungle. హాయ్! హలో! నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. బాలయ్య బాబు, బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన మొదటి సినిమా 'సింహ'. ఈ మూవీ 30థ్ ఏప్రిల్ 2010న రిలీజ్ అయింది. 2004లో రిలీజ్ అయిన 'లక్ష్మీ నరసింహ' మూవీ తర్వాత ఒకటి కాదు, రెండు కాదు వరుస పెట్టి 7 డిజాస్టర్‌లు పడ్డాయి. ఇలాంటి డిజాస్టర్స్ కూడా కాదు. ఇన్ని డిజాస్టర్స్ పడ్డాక మళ్ళీ కోలుకోవడం అంటే చాలా గొప్పనే చెప్పాలి. అప్పుడు బాలయ్య బాబు బోయపాటితో కొలాబరేట్ అయ్యి 'సింహ' మూవీతో వచ్చారు. ఈ మూవీ బడ్జెట్ 18 క్రోర్స్. థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చేసి 17 క్రోర్స్ వరకు అయింది. ఇంకా రిలీజ్ రోజు నుంచి హైలీ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న మూవీ 2011లో రిలీజ్ అయిన తెలుగు మూవీస్‌లో హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. దాదాపు 60 క్రోర్స్ వరకు గ్రాస్, 36 క్రోర్స్ వరకు షేర్ కలెక్ట్ చేసి అప్పటి తెలుగు మూవీస్‌లో టాప్ 3 హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళ కాంబినేషన్‌లో వచ్చిన మూవీ 'లెజెండ్'. ఈ మూవీ 28థ్ మార్చ్ 2014లో రిలీజ్ అయింది. ఈ మూవీ కూడా రిలీజ్ అయిన రోజు నుంచి బీభత్సమైన పాజిటివ్ టాక్‌ని సంపాదించుకుంది. ఈ మూవీ నుంచే బాలయ్యని ప్రాపర్‌గా ప్రెజెంట్ చేయాలి అంటే బోయపాటి వల్లే సాధ్యం అని అనడం మొదలుపెట్టారు. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 40 క్రోర్స్. థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ 32 క్రోర్స్. అయితే ఫైనల్‌గా ఈ మూవీ 40 క్రోర్స్ వరకు షేర్ అండ్ 70 క్రోర్స్ వరకు గ్రాస్‌ని కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయింది. పైగా సీనియర్ యాక్టర్స్‌లో అప్పటికిది ఒక హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ అనే చెప్పాలి. ఇంకా వెరీ లాంగ్ గ్యాప్ తర్వాత వీళ్ళ కాంబినేషన్‌లో వచ్చిన మరొక సినిమా 'అఖండ'. ఈ మూవీ 2 డిసెంబర్ 2021లో రిలీజ్ అయింది. ఈ మూవీ కూడా రిలీజ్ అయిన రోజు నుంచే మంచి టాక్‌ని సొంతం చేసుకుంది. రెగ్యులర్ స్టోరీ అయినా సరే అఘోర ఎలిమెంట్ బాగా వర్కౌట్ అవ్వడం వల్ల మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది మూవీకి. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 60-70 క్రోర్ వరకు అయింది. ఇంకా థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే 54 క్రోర్ వరకు అయింది. ఓవరాల్‌గా ఈ మూవీ 133 క్రోర్ వరకు గ్రాస్ అండ్ 75 క్రోర్స్ వరకు షేర్ కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయింది. కోవిడ్ తర్వాత మూవీస్ రిలీజ్ అవ్వడానికి ఒక రకంగా ఈ మూవీ హోప్ ఇచ్చిందనే చెప్పాలి. అయితే 'అఖండ' మూవీ బాగా సక్సెస్ అవ్వటం వల్ల ఆ మూవీకి సీక్వెల్‌గా 'అఖండ 2 తాండవం' మూవీ వచ్చింది. ఈ మూవీ రీసెంట్‌గా 12థ్ డిసెంబర్ 2025కి రిలీజ్ అయింది. యాక్చువల్‌గా 5థ్ డిసెంబర్ 2025కి రిలీజ్ అవ్వాలి. కానీ కొన్ని కారణాల వల్ల రిలీజ్‌కి ముందు రోజు పోస్ట్‌పోన్ అయ్యి 12థ్ డిసెంబర్‌కి రిలీజ్ అయింది. బట్ ఈ మూవీకి మాత్రం చాలానే మిక్స్డ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. బట్ అయినా సరే డే 1 కొంచెం మంచి ఓపెనింగ్స్‌నే సొంతం చేసుకుంది. యాక్చువల్‌గా ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు రిలీజ్ చేసిన అఫీషియల్ పోస్టర్ ప్రకారం 59.9 క్రోర్ వరకు గ్రాస్ కలెక్ట్ చేసిందంటున్నారు. కాకపోతే వేరే న్యూస్‌లో వస్తున్న కలెక్షన్స్ ప్రకారం అయితే 20-25 క్రోర్స్ కలెక్షన్స్ మాత్రమే వచ్చాయంటున్నారు. మరి ఆ న్యూస్ ఎంతవరకు నిజమో మనకైతే తెలీదు. అయితే ఈ మూవీ బడ్జెట్ 150 క్రోర్స్ అనమాట. థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చేసి 103 క్రోర్ అయింది. మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అయ్యి హిట్ అవ్వాలి అంటే 104 క్రోర్ వరకు కలెక్ట్ చేయాలి షేరు. అండ్ 150-180 క్రోర్ వరకు గ్రాస్ అయితే కలెక్ట్ చేయాల్సి ఉందన్నమాట. మరి ఇంత పెద్ద టార్గెట్‌ని రీచ్ అవ్వాలి అంటే చాలా కష్టం. ఎందుకంటే వీక్ డేస్ కూడా స్టార్ట్ అయిపోయి మొత్తం బీఎంఎస్‌లో అయితే ఇప్పుడు గో గ్రీనే నడుస్తుంది 'అఖండ 2'కి. మరి చూడాలి. డే 1 కొంచెం డీసెంట్ ఓపెనింగ్స్‌నే సొంతం చేసుకుంది. బట్ లాంగ్ రన్‌లో ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో అనేది చూడాలి. 9థ్ జాన్యువరి 2026 వరకు అసలు పెద్ద టఫ్ కాంపిటీషన్ ఇచ్చే మూవీస్ అయితే రిలీజ్‌కి రెడీగా అయితే లేవు. సో, లాంగ్ రన్‌కి చాలా మంచి ఛాన్స్ అయితే ఉంది. హాలీవుడ్ నుంచయితే 'అవతార్ 3' మూవీ రిలీజ్ అవ్వబోతుంది. మేబీ తెలుగు స్టేట్స్‌లో ఎక్కువగా కాకపోయినా కొంతవరకు ఎఫెక్ట్ చూపించే అవకాశం అయితే 'అఖండ 2' మీద ఉంది. ఎందుకంటే 'అవతార్' ఫ్రాంచైజీకున్న క్రేజ్ గురించి తెలిసిందే కదా! 'అవతార్ 2' మూవీనే 100 క్రోర్స్ వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది తెలుగు స్టేట్స్‌లో. ఇంకా ఓవర్‌సీస్‌లో అయితే ఇంకా ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో, కొంతవరకు కాదు కొంచెం గట్టిగానే 'అవతార్ 3' ఎఫెక్ట్ 'అఖండ 2' మూవీకి కాంపిటీషన్ ఇస్తుందనే చెప్పాలి. ఇంకా మధ్యలో తెలుగు నుంచి చిన్న మూవీస్ అయితే రిలీజ్‌కి రెడీగా ఉన్నాయి. ఒకవేళ ఆ మూవీస్‌లో ఏదైనా పాజిటివ్ టాక్ తెచ్చుకొని గట్టిగా కాంపిటీషన్‌కి వస్తే మరింకా చెప్పలేం.
సో, కమింగ్ డేస్‌లో 9థ్ జాన్యువరి 2026 వరకు చూసుకుంటే 'అఖండ 2'కి మరీ అంత హెవీ సాలిడ్ కాంపిటీషన్ కాకపోయినా డీసెంట్ లెవెల్‌లో కాంపిటీషన్ ఇచ్చే మూవీస్ అయితే ఉన్నాయి. మరి లాంగ్ రన్‌లో ఎంతవరకు ఈ మూవీ కనెక్ట్ చేస్తుందో అనేదే చూడాలి. సో, జాన్యువరి 9థ్ తర్వాత ఇంకా సంక్రాంతి మూవీస్ వచ్చేస్తాయి కాబట్టి అక్కడితో ఆల్మోస్ట్ రన్ అయితే పూర్తి చేసుకుంటుంది మూవీ. సో, ఇదిదా సంగతి. 'అఖండ 2' మూవీ లాంగ్ రన్‌లో ఎంత కనెక్ట్ చేస్తుంది అని మీరనుకుంటున్నారో తప్పకుండా కామెంట్స్‌లో చెప్పండి. అండ్ 'బోయపాటి బాలయ్య' మూవీస్‌లో మీ ఫేవరెట్ మూవీ ఏంటో కూడా తప్పకుండా కామెంట్స్‌లో చెప్పండి. సో, ఇంతటితో ఈ వీడియో అయితే సమాప్తం. ఇంతవరకు చూసారంటే వీడియో మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుందనుకుంటున్నాను. సో, తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాం. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.